హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. మనం ఆర్ఆర్బీ ఫార్మసిస్ట్ సిరీస్కి రోజు కొన్ని మోస్ట్ ఇంపార్టెంట్ ఎంసీక్యూస్ డిస్కస్ చేస్తూ వస్తున్నాము. నా దగ్గర అయితే 2018 ప్రీవియస్ పేపర్ ఉంది, అలాగే 2016 పేపర్ కూడా ఉంది, 2016 పేపర్ కూడా ఉంది. ఇవన్నీ కూడా రిపీటెడ్గా అడిగిన బిట్స్ కూడా కొన్ని ఉన్నాయి. ఇవి కూడా మనం డిస్కస్ చేద్దాం. ఇవి కూడా నేను మీకు రోజు కొన్ని చెప్తుంటాను. మీకు నా ఈ ఎఫర్ట్స్ కానీ నా ఛానల్ మీకు నచ్చినట్టయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే నేను కోచింగ్లో తీసుకున్న మాకు రోజు కండక్ట్ చేసిన గ్రాండ్ టెస్ట్లు, డైలీ టెస్ట్లు అన్ని క్వశ్చన్ పేపర్స్ ఉన్నాయి. ఇవన్నీ కూడా నేను మీతో షేర్ చేస్తాను. నా ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్నట్టయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి, షేర్ చేయండి. థ్యాంక్ యూ. 2018 క్వశ్చన్ పేపర్ చూద్దాం. ఫస్ట్ బిట్, విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ ఫైటోకెమికల్ యూజ్డ్ యాజ్ యాంటీటస్సివ్? Which of the following phytochemical used as antitussive? Answer is methyl morphine. నేను రిమైనింగ్ ఆప్షన్స్ అనేవి ఏమీ చెప్పట్లేదు, టైం వేస్ట్ అవుతుంది. డైరెక్ట్గా నేను మీకు ఆన్సరే చెప్పేస్తాను, సో దట్ మనం త్వరగా చాలా బిట్స్ అన్ని బిట్స్ కవర్ చేసేసుకోవచ్చు. నెక్స్ట్ సెకండ్ క్వశ్చన్, ఇఫ్ అడల్ట్ డోస్ ఈజ్ 80 mg అండ్ ద ఏజ్ ఆఫ్ ద చైల్డ్ ఈజ్ 8 years, అకార్డింగ్ టు యంగ్స్ రూల్ ద డోస్ ఫర్ ద చైల్డ్ విల్ బీ ద యంగ్స్ రూల్ ప్రకారం అంటారు. యంగ్స్ రూల్ ప్రకారము డోస్ ఫర్ ద చైల్డ్కి ఇచ్చే డోస్ ఎంత అని చెప్పేసి అడుగుతున్నారు. ఆన్సర్ ఈజ్ 2.32 mg. 2.32 mg. విచ్ క్రేనియల్ నర్వ్ ఈజ్ రెస్పాన్సిబుల్ ఫర్ ఐ మూమెంట్? నెక్స్ట్ బిట్, విచ్ క్రేనియల్ నర్వ్ ఈజ్ రెస్పాన్సిబుల్ ఫర్ ఐ మూమెంట్? ఆప్షన్ 1 oculomotor ఈజ్ రెస్పాన్సిబుల్ ఫర్ ఐ మూమెంట్. నెక్స్ట్ బిట్, ద స్ట్రక్చర్ ఆఫ్ dash vitamin resembles the structure of sterols. The structure of dash vitamin resembles the structure of sterols. Vitamin D is the right answer. Next bit, the compensatory mechanism starts failing and make the body unable to improve perfusion is seen in. ఇది షాక్ అనే టాపిక్ నుంచి వచ్చిన బిట్. మనకు అందులో స్టేజ్ 1, 2, 3, 4 అనేసి షాక్ టైప్స్ ఉంటాయి అన్నమాట. ఈ క్వశ్చన్, ద కాంపెన్సేటరీ మెకానిజం స్టార్ట్స్ ఫెయిలింగ్ అండ్ మేక్ ద బాడీ అనేబుల్ టు ఇంప్రూవ్ పర్ఫ్యూషన్ ఈజ్ సీన్ ఇన్ స్టేజ్ 2 షాక్. నెక్స్ట్ బిట్, యాంటీ హైపర్లిపిడమిక్ డ్రగ్ ఈజ్ సింవాస్టాటిన్. నెక్స్ట్ బిట్, క్రియాటినిన్ ఈజ్ ఎస్టిమేటెడ్ ఇన్ ద యూరిన్ బై Jeff's method is right answer. Next bit, antibiotic useful in the treatment of TB and leprosy is. ట్యూబర్క్యులోసిస్లో లెప్రసీ అనే డిజీజ్లో ఒక యాంటీబయాటిక్ కామన్గా వాడతారు. ఆ యాంటీబయాటిక్ నేమ్ వచ్చేసి రీఫాంపసిన్. నెక్స్ట్ బిట్, ఇన్ విచ్ కాన్సన్ట్రేషన్ ట్రెగకాంత్ ఈజ్ యూజ్డ్ యాజ్ స్టెబిలైజర్ ఫర్ ఐస్ క్రీమ్ మ్యానుఫ్యాక్చరింగ్ ప్రాసెస్లో ట్రెగకాంత్ అని స్టెబిలైజర్గా వాడతారు. ఎంత కాన్సన్ట్రేషన్లో వాడతారంటే 0.2 to 0.3% కాన్సన్ట్రేషన్ వాడతారు. ఓకే, నెక్స్ట్ బిట్, ద coloration of bacteria by applying a single solution of stain to a fixed smear is. The coloration of bacteria by applying a single solution of stain to a fixed smear is simple staining. Next bit, enteric coated tablet should disintegrate in simulated intestinal fluid in dash hours. Enteric coated tablet should disintegrate in simulated intestinal fluid in dash hours. Less than 1 hour. Next bit, which of the following crude drug having oxytocic property అనొచ్చు, ఎలా అయినా ప్రొనౌన్స్ చేయొచ్చు. which of the following crude drug having oxytocic property? ergot. Answer is ergot. Next, Michaelis Menten constant is defined as the dash concentration moles per liter within the brackets to produce half maximum velocity in an enzyme catalyzed reaction. Option A, answer is substrate. Next bit, the presence of blisters in the area of erythema is found in. The presence of blisters in the area of erythema is found in second degree burn.
ఇది చూసినట్టయితే ఇది కూడా మనకి బాండ్స్ అనే టాపిక్ నుంచి వచ్చింది. Pancreatic polypeptide is secreted from F cells. మనం ప్యాంక్రియాటిక్ పాలిపెప్టైడ్ ఈజ్ సెక్రేటెడ్ ఫ్రమ్ F cells అన్నాం. ఈ ఒక్క బిట్లో మనకి 4 బిట్స్ చెప్తాను చూడండి. బీటా సెల్స్ ప్రొడ్యూస్ గ్లూకగాన్, ఆల్ఫా సెల్స్ ప్రొడ్యూస్ ఇన్సులిన్, డెల్టా సెల్స్ ప్రొడ్యూస్ సొమాటోస్టాటిన్. ఇలా ఏది అడిగినా కానీ రాయగలిగేలా ఉండాలి. ఇంత డీప్గా మీకు నేను క్లాస్ చెప్పినప్పుడు చెప్తాను. Polyuria, polydipsia, polyphagia are classic signs and symptoms of polyuria, polydipsia, polyphagia are classic signs and symptoms of diabetes. Next, the estimation of SGPT is to evaluate the liver function. Next bit. According to Education Regulations 91, a candidate has undergo practical training should not less than dash hours must be devoted to actual dispensing of prescription. ఎన్ని అవర్స్ ట్రైనింగ్ ఉండాలంటే ఈ చట్ట ప్రకారం 250 hours. Next bit. This bit is from pharmacognosy. Anti-cancer drug that is obtained from a plant Catharanthus roseus. Answer is vinblastine. HIV causes dash disease. AIDS. The Sera vaccine are dried using freeze drying. Atropine and pralidoxime are used for treatment of organophosphate poisoning. Next, if it is imported under a name which belongs to another drug called as a dash drug. Spurious drug. Next, kidney's maximum capacity for reabsorption of substance is renal threshold. Next, a list of drugs stocked at the hospital are selected based on formulary. Next bit. Amlodipine is a dash derivative. Dihydropyridine derivative. Quinine can be detected by thalloquine test. Next bit. Dosage regimen for tuberculoid leprosy. Dapsone 100 mg daily plus rifampin 600 mg once a month for 6 months. ఈ టీబీ వాళ్ళకి 6 months కోర్సు 12 months కోర్సు ఉంటుంది. ఆ కోర్సు ప్రకారం ఎలా ఇవ్వాలని చెప్పేసి క్వశ్చన్ అడిగారు మన ట్యూబర్క్యులోయిడ్ లెప్రసీకి. ఇది డోసు. Momordica charantia is used as anti-diabetic. Next bit. Active metabolite of spironolactone is క్యాన్రినోన్. మొన్న మనం ప్రీవియస్గా డిస్కస్ చేసిన బిట్స్లో ఇది వచ్చింది. స్పైరనోలాక్టోన్ మెటబోలైట్ క్యాన్రినోన్. స్పైరనోలాక్టోన్ యాంటగోనిస్ట్ అని అడిగాను. స్పైరనోలాక్టోన్ మన ప్రీవియస్ వీడియోస్లో చూస్తే ఉంది. 2 to 3 times ప్రెస్ చేసి చెప్పాను. చాలా ఇంపార్టెంట్ బిట్ అని 2018లో అడిగారు. ఇక్కడ మెటబోలైట్ అడిగారు, స్పైరనోలాక్టోన్ మెటబోలైట్ అడిగారు. అలాగే స్పైరనోలాక్టోన్ యాంటగోనిస్ట్ మనం డిస్కస్ చేసాం. స్పైరనోలాక్టోన్ యాంటగోనిస్ట్ వచ్చేసి మనకి ఆల్డోస్టిరోన్. ఈ బిట్టును 2 రకాలు కూడా అడగొచ్చు అని చెప్పాను నేను. స్పైరనోలాక్టోన్ మెటబోలైట్ క్యాన్రినోన్, స్పైరనోలాక్టోన్ యాంటగోనిస్ట్ ఆల్డోస్టిరోన్. ఓకే. నెక్స్ట్, ఇండియన్ లూనసీ యాక్ట్ పాస్డ్ ఇన్ డాష్ ఇయర్. 1912. ఈ వీడియో మీకు నచ్చినట్టయితే ప్లీజ్ నా ఈ ఎఫర్ట్స్ మీకు ఏమాత్రం నచ్చినా లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. రిమైనింగ్ బిట్స్ అనేవి నేను నెక్స్ట్ వీడియోలో మేము పంపిస్తాను. థ్యాంక్ యూ.